హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేసుకున్న రెసిపీ వచ్చి అందరూ ఎంతో ఇష్టంగా తినే చికెన్ పకోడీని ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేయండి. ఆనియన్స్తో చికెన్ పకోడీ చేసి మీ ఇంట్లో వారికి పెట్టండి. పిల్లలు కానీ పెద్దవారు కానీ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మరి అంత టేస్టీ అయిన ఆనియన్ చికెన్ పకోడీని చాలా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం బోన్లెస్ చికెన్ తీసుకొని ఇది 70% కుక్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన చికెన్ని చిన్న చిన్న పీసెస్ కింద చికెన్ అంతా కూడా తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు చికెన్ అంతా కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగి బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఇందులో మన పకోడీ కాబట్టి ఒక 2-3 టీ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. 2 టీ స్పూన్లు కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడగా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కరివేపాకు వేసుకొని ఇదంతా కూడా మెత్తగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి. ఇక్కడ అవసరాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనకి ఇంకా శనగపిండి పడుతుంది అనుకుంటే కొద్దిగా శనగపిండి వేసుకొని వాటర్ వేసుకొని మనం ఆనియన్స్ పకోడీకి కలుపుకుంటాం కదా, పిండి అలాగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాం. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని అందులోకి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ఆనియన్స్ పకోడీ లాగా వేసుకోవాలి. మనం ఇందులో చికెన్ వేసాం కాబట్టి మనం ఎక్కువ హై ఫ్లేమ్లో ఉడికించుకోకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడే మనకు లోపల వరకు ఉడికి చికెన్ కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలాగే కూడా చికెన్ అంతా కూడా మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆనియన్ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన ఆనియన్ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి చాలా తక్కువ టైంలో తక్కువ చికెన్ తోటి ఇంత పకోడీ వేసుకొని ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేసేవచ్చు. మరి అంత టేస్టీ అనే చికెన్ పకోడీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందన్నది నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.